మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా అడ్వకేట్ కృష్ణకాంత్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కేసులు కూడా వేశారు వారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. కృష్ణకాంత్ గారు వినబడుతోంది. ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సీరియస్గా ఉంది. సో కేంద్రం కూడా చాలా క్లియర్గా చెప్పింది, ఈ బెట్టింగ్ అంశం ఏదైతే ఉందో రాష్ట్రాల పరిధిలో మీరు చట్టాలు సవరించుకోవచ్చు, మీ పరిధిలో దీన్ని చూసుకోవాల్సినటువంటి అంశం అంటూ కూడా రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏం జరుగుతోంది? మీరు కూడా CCPAలో చాలా కంప్లైంట్లు కూడా దీనికి సంబంధించి చేశారు. గత 2 సంవత్సరాలుగా బెట్టింగ్ యాప్స్ కోసం, అంటే దాన్ని ఆపేయాలనే దానికి సంబంధించి మీరు కూడా ఫైట్ చేస్తున్న వ్యక్తుల్లో ఒకరు. ఏం చెప్తారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు? సార్, నేను మీకు తెలుసు ఫస్ట్ నుంచి నేను ఐ హావ్ బీన్ వెరీ వోకల్ అండ్ అడ్వకేటింగ్ అబౌట్ దిస్ యాంటీ బెట్టింగ్ యాప్స్. సో ఫస్ట్ నుంచి వీటి మీద మనం ఇది ఒక మహమ్మారి లాగా అయింది మన 2 తెలుగు రాష్ట్రాల్లో. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, గేమింగ్ యాక్ట్ అనేది ఒక సెంట్రల్ యాక్ట్ కాదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇట్స్ స్టేట్ వైడ్ యాక్ట్ అనమాట. అంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఓన్ చట్టాలు ఉంటాయి ఈ గేమింగ్ యాక్ట్ కి. సో ఆ రకంగా చూసుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఇది గేమింగ్ యాక్ట్ అండ్ ఈ బెట్టింగ్స్ అన్ని ఇల్లీగల్. సో కానీ ఎంత ఇల్లీగల్ అయినా కూడా బట్ స్టిల్ ఇవాళ రోజు మనం చూసుకుంటే అదొక మహమ్మారి లాగా మొత్తం 2 రాష్ట్రాల్లో పాకిపోయి ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు ఇవాళ రోజు, ఎంతమంది ఆత్మహత్యలు చేస్తున్నారు, ఎంతమంది దీనికి అన్యాయంగా గురయ్యారు అనేది మనం చూస్తున్నాం. సో దాని మీద నేను గత 2 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాను. బట్ ఇవాళ రోజు ఈ మాత్రం ముందుకు వచ్చి అట్లీస్ట్ ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ప్రమోటర్స్ మీద అట్లీస్ట్ FIRల వరకు దారి తీసే విధంగా అయితే వెళ్ళాము. కానీ నేను ఏం చెప్తున్నానంటే, దాంతో పాటు మనం ఇదివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది పవన్ గారు, ఇది CCPA అంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పి ఢిల్లీలో ఉంది. సో వాళ్ళకు కూడా వీళ్ళ మీద ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు ఫైల్ ఏ కంప్లైంట్, ముఖ్యంగా ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సార్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చారు మనకి లాస్ట్ ఇయరే. అదేంటంటే సో కాల్డ్ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళు ఎవరైనా కానీ ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా అన్రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ఇల్లీగల్ ప్రొడక్ట్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ చేయడానికి లేదు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేయడానికి లేదు. క్లియర్ గైడ్ లైన్స్ కొన్ని ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి వీరు. ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్ హ్యాండిల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ సోషల్ మీడియా, యూట్యూబ్స్ కానీ, ఛానల్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి సపరేట్ గా ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ హ్యాండిల్స్ లో క్లియర్ గా వీళ్ళు ఏ ప్రోడక్ట్స్ ని ఎండోర్స్ చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్స్ కి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అనే విషయాలు వీళ్ళు క్లియర్ గా అక్కడ వ్యక్తిగత ఒక డిస్క్లైమర్ లాగా ప్రచురితం చేయాలి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. కానీ మనం చూసుకుంటే పెద్ద సెలబ్రిటీస్ నుంచి చిన్న సెలబ్రిటీస్ వరకు ఎవరు అది ఫాలో అవ్వట్లేదు. ఆ గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే మెకానిజం మన దగ్గర లేదు, అది ఆచరింపజేసే మెకానిజం మన దగ్గర కొరబడింది. అదొక ప్రాబ్లం. ప్లస్ ఇవాళ రోజు చూసుకుంటే ఈ సో కాల్డ్ ఇప్పుడు ఈ కేసు పరంగా మనం చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అండ్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఇవన్నీ ఈ ప్రమోటర్స్ అంటే ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళని ప్రమోటర్స్ లేకపోతే ఇంటర్మీడియరీస్ అంటాం మన లీగల్ లాంగ్వేజ్ లో చూసుకుంటే. సో ఇంటర్మీడియరీస్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, సో ఇట్లాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ వీళ్ళు ప్రమోట్ చేసి వీళ్ళ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాళ్ళ యొక్క ఫాలోవర్స్, వీళ్ళు ఎందుకంటే వీళ్ళ యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వీళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేసి వాళ్ళతో ఇవి డౌన్లోడ్ చేయించుకొని ఇవాళ రోజు వాళ్ళని వీటికి ఎడిక్ట్ చేసి ఒక వ్యసనాలని వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళ రోజు వాళ్ళ లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకునే ఉదంతాలు ఇంతవరకు దారి తీసాయి. సో దాని మీదే మనం ఫైట్ చేస్తూ క్లియర్ గా ఇక్కడ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కూడా వర్తింపజేస్తుంది. అండ్ కేవలం వీళ్ళ మీద FIRలు చేస్తే ఇవాళ రోజు మనం చూస్తున్నాం ఈ 318 ఆఫ్ సబ్ క్లాస్ 4 అంటే ఇది వరకు 420 అనేవాళ్ళం మనం IPCలో, ఇప్పుడు BNS లో 318 అయింది. సో అలాంటి సెక్షన్లు లేకపోతే తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 3F, సెక్షన్ 4 ఇలాంటివన్నీ పెడుతున్నాం మనం వీళ్ళ మీద. అది ఎంతవరకు వీళ్ళ మీద వర్తిస్తాయి, రేపటి రోజు ఎంతవరకు నిలబడితే కేసులు అనేది రేపటి రోజు ఆ ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ ఇంట్రోగేషన్ కరెక్ట్ గా అయ్యి మన పోలీస్ వారు కరెక్ట్ గా తరోగా చేసి వీళ్ళని వాటితో డైరెక్ట్ గా లింక్ చేస్తూ ఒకవేళ వీళ్ళ వల్లే ఆత్మహత్యలు వీళ్ళు చేసిన ప్రమోషన్స్ వల్లే వాళ్ళ అవతల వాళ్ళకు ఆ గేమ్స్ ని డౌన్లోడ్ చేసుకుని ఆడి ఆత్మహత్యలు చేసుకుంటే మరి అబార్ట్మెంట్ సూసైడ్ సెక్షన్స్ కూడా వాళ్ళు ఆల్టర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ అది అంతా ఇది ఇన్వెస్టిగేషన్ పూర్తయి వీళ్ళు ఛార్జ్ షీట్ తరోగా ఫైల్ చేసి దాని తర్వాత కోర్టుకి ట్రయల్కి వెళ్ళినప్పుడు అక్కడ అవన్నీ ప్రూవ్ అయితే అప్పుడు అవుతుంది వాళ్ళకి శిక్షలు ఏమైనా పడతాయి, జరిమానాలు పడతాయి. కానీ నేనేమంటాను అంటే అవన్నిటికంటే ముందు వీళ్ళు క్లియర్ గా ఈ ప్రమోటర్స్ ఒక నెపంతో ఒక ఇంటర్మీడియట్స్ లాగా వీళ్ళు క్లియర్ గా ఇవన్నీ ఉల్లంఘించారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వీళ్ళ మీద డైరెక్ట్ గా వర్తిస్తుంది. ఈ FIRలు, IPC, BNS ఈ క్రిమినల్ సెక్షన్స్ పక్కన ఒక ఉదంతం, అది పక్కన పెట్టండి.
మెయిన్లీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వీళ్ళ మీద వర్తిస్తుంది. సో ముఖ్యంగా వీళ్ళు CCPA గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ ఉల్లంఘించారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద సెక్షన్ 2 ఆఫ్ సబ్ క్లాస్ 28 అండ్ సెక్షన్ 21 ఆఫ్ సబ్ క్లాస్ 2 ఇవన్నీ క్లియర్ గా వీళ్ళ మీద వర్తింపజేస్తాయి. అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కింద వీళ్ళ మీద జరిమానాలు 10 లక్షల నుంచి 50 లక్షల జరిమానాలు పడచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాన్ విధించబడుతుంది. ఈ కన్స్యూమర్ ఫోరం వీళ్ళ మీద బ్యాన్ విధిస్తుంది 1 సంవత్సరం నుంచి 3 ఏళ్ల వరకు. అంటే వీళ్ళు అగ్గిపుల్ల, అగరబత్తి, సబ్బు బిల్ల, అగరబత్తి పుల్ల ఏది అమ్ముకోవడానికి ఉండదు. ఒక 3 years వరకు ఎటువంటి యాడ్స్ చేయడానికి ఉండదు. సో ఆ విధంగా వీళ్ళకి ఇలాంటి శిక్షలు పడితే కాస్త కనువిప్పు కలుగుతుంది, ఇంకా ఎక్కువ వీళ్ళు రియలైజ్ అవుతారు అనేది నా ఉద్దేశం. అట్ ద సేమ్ టైం CCPAలో సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కస్టమర్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ FIR నమోదు చేయడం వల్ల వాళ్ళకి నష్టపరిహారం అయితే రాదు కదా, అది క్రిమినల్ సైడ్. అది వీళ్ళు ఒకవేళ CCPAలో ఇండివిజువల్ గా ఈ సో కాల్డ్ విక్టిమ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే బలైపోయారో ఈ మహమ్మారికి